అనుక్షణం ప్రజల పక్షం NF న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనారిటీ ఆసుపత్రి పాఠశాల నిర్మాణ పనులను RNBE అరవింద దేవితో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే. ఆటోని ఢీకొన్న లారీ నేలపాలైన టమాటా మొలకలో. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు. జలధార జలహారతో కంచాలమ్మ గండి చెరువుకు పునరుజ్జీవనం కల్పించాలి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో జలవనరుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమానికి భాగంగా రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద ఉన్న కంచాలమ్మ గండి చెరువును బుధవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఇరిగేషన్ డ్రామా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ మాండవ్య నది నుంచి చెరువుకు వచ్చే నీటి ప్రవాహ మార్గాన్ని పరిశీలించే ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాండవ్య నదిని పూర్తిగా శుభ్రపరిచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. నదిలో అవసరమైన ప్రదేశాల్లో కొత్త చెక్ డ్యాంలు నిర్మించడం, ఇప్పటికే దెబ్బతిన్న చెక్ డ్యాంలను మరమ్మతు చేయడం ద్వారా నీటి నిల్వ పెంపుతో పాటు భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. కంచాలమ్మ గండి చెరువుకు నీరు చేరే సప్లై ఛానళ్లు సరిచేసి ఎక్కడైనా అడ్డంకులు ఉన్నా తొలగించి నీటి ప్రవాహం నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ను కోరారు. చెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి ఊతం లభించడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాండవ్య నదిని కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా అందంగా తీర్చిదిద్దేలా బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. గాలివీడు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ట్యాంకును కూడా కలెక్టర్తో కలిసి మంత్రి పరిశీలించి నీటి ప్రవాహ పరిస్థితులను అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. మంత్రి సూచనల మేరకు చేపట్టాల్సిన అన్ని పనులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలలో వేగవంతమైన చర్యలు తీసుకుని జలధార కార్యక్రమాన్ని ఫలితాల ఆధారితంగా విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలు చేసి విజయవంతం కావడంలో కృషి చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి వెంకటరామయ్యను మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. టిప్పు సుల్తాన్ మైదానంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న మైనారిటీ ఆసుపత్రి పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా RNBEలతో కలిసి సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ మైదానంలో పేద ప్రజల కోసం మైనారిటీ ఆసుపత్రితో పాటు పేద విద్యార్థులు చదువుకునేందుకు ఉన్నత విద్యను అందించేందుకు పాఠశాల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, నేడు నిర్మాణ పనులలో RNB శాఖ ఈలతో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, RNB అధికారులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మదనపల్లి మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు. వలసపల్లి గ్రామం జ్యూస్ ఫ్యాక్టరీ కృష్ణాపురంలో కాపురం ఉంటున్న భూమా మహేష్ సొంత పని మీద ద్విచక్ర వాహనంలో మదనపల్లికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామంలో బైక్లో వెళుతుండగా మార్గం మధ్యంలోని బసినికొండ మద్యం షాపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. కోడలపై అత్తమామలు, ఆడబిడ్డ, మరిది మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన మదనపల్లిలో బుధవారం వెలుగు చూసింది. బాధితురాలు 1 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు. నక్కలదిన్న తాండాకు చెందిన రవినాయక్ భార్య నందిని తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయకులకు 3 ఏళ్ల క్రితం స్థానికంగా ఉన్న ఓ పొదుపు సంఘంలో 7 లక్షల రూపాయలు అప్పు తీసి ఇచ్చినట్లు తెలిపింది. అలాగే తన దగ్గరున్న 30 గ్రాముల బంగారం కూడా అవసరాలకు వారికి ఇవ్వడంతో అత్తమామలు కుదవ పెట్టుకున్నట్లు ఆరోపించింది. తీసి ఇచ్చిన సొమ్మును చెల్లించమని అడగడంతో అత్తమామ, ఆడబిడ్డ గాయత్రి, మరిది రవీంద్రలు కలిసి ఇచ్చేది లేదంటూ మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారని వాపోయింది. జరిగిన ఘటనపై స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని పొంగనూరు రోడ్డు 150వ నంబర్ మైలురాయి వద్ద లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న టమాటా మొలకలు సుమారు 50,000 విలువ చేసేవి నేలపాలయ్యాయి. వాటిపైన వాహనాలు వెళ్లడంతో తీవ్రంగా నష్టపోయారు.
కొరబలకోట మండలం అంగళ్లకు చెందిన ఆటో డ్రైవర్ మధు తన ఆటోలో రామసముద్రానికి టమాటా మొలకలను రైతుకు డెలివరీ ఇవ్వడానికి బుధవారం తరలిస్తుంటే మదనపల్లి మండలం పొంగనూరు రోడ్డు 150 మైలు నంబర్ రాయి దగ్గర లారీ ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పాక్షికంగా దెబ్బతినగా ఆటోలో ఉన్న డ్రైవర్ మధు తీవ్రంగా గాయపడ్డాడు. టమాటా నారు నేలపాలే సుమారు 50,000 రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఆటో దెబ్బతినడంతో లక్షకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు బాధితుడు ఆరోపించాడు. లారీ డ్రైవర్ దూకి పరారు కావడంతో తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మైసూరు కర్ణాటకలోని ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్లో మంగళవారం నిర్వహించిన యునైటెడ్ రిలీజియన్స్ ఇనిషియేటివ్ దక్షిణ భారత రాష్ట్రాల కోఆపరేటివ్ సర్కిల్స్ విస్తృత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనంద్ను ప్రత్యేక అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. మతాంతర సౌహార్దం, శాంతి, న్యాయం మరియు సామాజిక సమగ్రత కోసం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి యుఆర్ఐ దక్షిణ భారత నాయకత్వం ఈ సత్కారం అందజేస్తుంది. ఈ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు ఎంపీ ఆనంద్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పడం కోసం యుఆర్ఐ 109 దేశాల్లో పనిచేస్తుందని, ఎంతో మంది సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రపంచ శాంతి కోసం కుల మతాలు ప్రామాణికం కాకూడదని, ఎన్ని కులాలైనా మతాలైనా అందరూ సమానమేనని, ప్రతి మతము మనిషిని మనిషిగా గౌరవించని చెబుతుందని, మానవ సేవయే మాధవ సేవ అని చెబుతుందని, కాబట్టి ప్రతి మతంలోనే అంతరార్థాన్ని గ్రహించి మానవత్వాన్ని తట్టి లేపాలని, కులవర్గ వర్ణ ప్రాంత వైశల్యాలకు అతీతంగా జీవించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో దక్షిణ భారత రాష్ట్రాల నుండి వచ్చిన కోఆపరేటివ్ సర్కిల్స్ ప్రతినిధులు పాల్గొని మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వడదెబ్బ వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ వాయిల్పాడు 22/4/26 వడదెబ్బ వడగాల్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు సూపర్వైజర్ బహుద్దీన్ అన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా వాయల్పాడు మండలంలోని గండా బోయనపల్లిలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమంలో భాగంగా వడదెబ్బ వడగాలులపైన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభం అయినందున ఎల్ నీనో ప్రభావం వల్ల ఎండలు క్రమేపీ పెరుగుతున్న దరిమిలా ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ వడగాలులకు గురి అయ్యి ప్రాణాపాయ స్థితి తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇళ్ల లోపలే ఉండి లోపల వైపు చేసుకునే పనులు చేసుకోవడం లేదా నిద్రపోవడం చేయాలన్నారు. ఎండలో పొలం పనులు, కూలి పనులు చేయడం వల్ల ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా జ్వరం, తలనొప్పి, నీరసం, కళ్ళు తిరుగుట, విరోచనాలు, వాంతులు, చర్మం పొడిబారడం, నోరు ఆరిపోవట, ఆపస్మారక స్థితిలోకి వెళ్లడం, కలవరింతలు వంటి లక్షణాలు ఉంటాయి. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి నీడ ప్రదేశంలోకి తీసుకువెళ్లాలి. మెలకువలో ఉంటే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. ముఖంను చల్లటి నీటితో కడగాలి. గాలి బాగా వచ్చే విధంగా ఫ్యాన్ కింద ఉంచాలి. వీలైతే మాట్లాడిస్తూ ఉండాలి. 108కి కాల్ చేసి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులు తరలించాలి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు అత్యవసరం అయితే తప్ప వెళ్లరాదు. వెళ్లవలసి వస్తే గొడుగు తీసుకువెళ్లాలి. గంటకు నీరు 1 గ్లాస్ తాగాలి. ఇంటిలో కిటికీలు తెరిచి ఉంచాలి. నల్లని బట్టలు వేయరాదు. ఖద్దరు బట్టలు వదులుగా ఉన్నవి వేసుకోవాలి. దూర ప్రయాణాలు చేయరాదు. ఒకవేళ చేయవలసి వస్తే వెంటనే త్రాగునీరు తీసుకువెళ్లాలి. గర్భవతులు, బాలింతలు, 10 సంవత్సరాలలోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఆరోగ్య పర్యవేక్షకులు బహుద్దీన్, ఏఎన్ఎం రాణి అమృత, హెల్త్ అసిస్టెంట్ వల్సాబ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రక్తదాన అవసరాలు దృష్టిలో ఉంచుకుని హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు కొంతమందితో రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకుని అవగాహన చేస్తున్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ ధర్మపత్ని అర్షియా మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనంద సందర్భాన్ని ఆదర్శప్రాయంగా చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడమే కాక తన బామ్మర్ది అర్షద్ సైతం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తన భార్య మొదటి కానుపులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంతోషంలో సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. నేడు తన భార్య 2వ కానుపులో మగబిడ్డకు జన్మివ్వడంతో రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. రక్తదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని, రక్తదానానికి కేవలం 3 నిమిషాలు పడుతోంది. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని రక్తదానానికి పిలుపునిచ్చారు. రక్తదాన అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఈ రక్తదానము నా కొడుకు పుట్టిన సందర్భంగా
గతంలో నా కూతురు పుట్టిన సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కొడుకు పుట్టినాడని రక్తదానం, నేను నా బామ్మటి అర్షద్ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నాము. ఈ రక్తదాన అవసరాలు ప్రతిరోజు మదనపల్లిలోని 20 నుంచి 30 మంది ప్రతిరోజు రక్త అవసరాలు ఉన్నాయి. రక్తము ఇవ్వడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. సొంత భార్యకి కన్న తల్లికి రక్తం ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. దయచేసి రక్తదానానికి ముందుకు రండి. రక్తదానానికి కావాల్సిన కేవలం 3 నుంచి 5 నిమిషాలు ఒక నిండు ప్రాణాన్ని కాపాడచ్చు. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. క్యాన్సర్ గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా చాలా చాలా తగ్గుతాయి. సో హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు కొంతమంది రక్తదానం చేయడానికి హెల్పింగ్ మైండ్స్ నుంచి పిలుపునిస్తున్నాము. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయండి. ప్రాణదాతలో ఉండి రక్తదాత సుఖీభవ. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే పద్మ పురస్కారాలు, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు సంబంధించి 2027 సంవత్సరానికి గాను అర్హులైన వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. సాహిత్యం, కళలు, విద్య, వైద్యం, సామాజిక సేవ, క్రీడలు, విజ్ఞానం వంటి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు ఈ పురస్కారాలకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా తమ సేవల ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ సాధారణంగా ప్రతి సంవత్సరం మే 15 వరకు ఉంటుంది. జిల్లాలోని అర్హులైన వ్యక్తులు సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సేవలను గుర్తింపుకు తీసుకురావాలని జి చంద్రశేఖర్, డిఎస్డిఓ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, అన్నమయ్య జిల్లా తెలిపారు. ఇతర వివరాల కోసం సంప్రదించగలరు. మన మదనపల్లి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ క్రీడాకారులకు, స్పోర్ట్స్ అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా నమస్తే అండి. నా పేరు జి చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అన్నమయ్య జిల్లా నందు వర్క్ చేయడం జరుగుతుంది. ఒక ముఖ్య విషయం తెలియజేయడం ఏమనగా, భారత ప్రభుత్వం నుంచి ఒక ముఖ్య విషయం రావడం జరిగింది. అందులో భాగంగా 2027 సంవత్సరాలకు సంబంధించిన పద్మ అవార్డ్స్ అనేది పద్మ అవార్డ్స్, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు 2027 సంవత్సరానికి సంబంధించిన అర్హులైన వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోబడుతున్నాయి. సాహిత్యం, అందులో సాహిత్యం, కళలు, విద్య, వైద్యం, సామాజిక సేవ, క్రీడలు, విజ్ఞానం వంటి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలు అర్హులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా తమ సేవలకు ఆధారంగా, వారు గవర్నమెంట్ ఉద్యోగులే కాకుండా మిగతా పౌరులు కూడా వారు చేసిన సేవలకు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ padma.gov.in ఆన్లైన్ ద్వారానే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. 1-2 అంశాలు క్షుణ్ణంగా పరిశీలించుకొని మీరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దరఖాస్తు చేసుకోవడానికి వారందరూ కూడా దరఖాస్తు చేసుకొని ఈ బెనిఫిట్స్ని ప్రతి ఒక్క రాష్ట్రం అంతా మరియు మన అన్నమయ్య జిల్లా వారు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మీకు మే 15వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి చివరి తేదీ ఎంత వీలైతే తొందరగా దీనికి ఎవరైతే సంబంధించిన వారందరూ కూడా, ఈ రంగాలకు సంబంధించిన వారందరూ కూడా అర్హతలకు తగ్గట్టుగా మీ యొక్క సేవలకు తగ్గట్టుగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవాల్సిందిగా మీ జి చంద్రశేఖర్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్. థ్యాంక్ యూ. మదనపల్లి రూరల్, అంకిశెట్టిపల్లి, కొండమర్రిపల్లి, గంగనగారిపల్లి గ్రామాలలో కురుబల పెద్దలని, మహిళలని, యువతని కలిసి మే 10వ తారీఖున దక్షిణ భారతదేశ కురుబా, కురుమా, కురువన్ మరియు దంగర్ సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని, సమావేశాన్ని విజయవంతం చేయాలని, ప్రతికూల బంధువులు తప్పకుండా విచ్చేసి సమావేశానికి విజయవంతం చేసేందుకు సహకరించాలని సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షులు, సౌత్ ఇండియా కురుబా, కురుమా, కురువన్ మరియు దంగర్ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మదనపల్లి సమీపంలోని మిస్ డ్రీమ్ టు బి యూనివర్సిటీతో నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కార్పొరేట్ సేల్స్ లీడర్ నుండి వ్యాపారవేత్త వరకు డిజిటల్ యుగంలో స్మార్ట్ చెక్ నిర్మాణం మరియు అభివృద్ధి అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మార్ట్ చెక్ సంస్థ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీనివాస్ తేజ మడాల హైదరాబాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ అవగాహన, కస్టమర్ అవసరాలపై దృష్టి మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వ్యాపారం విజయానికి చాలా ముఖ్యమని తెలిపారు. డిజిటల్ యుగంలో వ్యాపార నిర్మాణం ముఖ్యంగా సాఫ్ట్వేర్ మోడల్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు స్మార్ట్ చెక్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ఎలా ఆలోచన దశ నుంచి విజయవంతమైన సంస్థగా అభివృద్ధి చేశారో ఉదాహరణలతో వివరించారు. స్టార్టప్ ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు, అలాగే నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా కొత్త ఆలోచనలు వ్యాపార అవకాశాలుగా మార్చి పరిశ్రమలు అభివృద్ధి చేసే పారిశ్రామికవేత్తలుగా ఎదగడం అత్యంత అవసరమని తెలిపారు. సృజనాత్మకత, ఆలోచనలు, ఆవిష్కరణాత్మక దృక్పథం, రిస్క్ తీసుకునే ధైర్యం మరియు సరైన ప్రణాళిక ద్వారా యువత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదని సూచించారు. ఒక ఆలోచనను విజయవంతమైన ఉత్పత్తి లేదా సేవగా మార్చే ప్రక్రియలో దృష్టి, వ్యూహం, పట్టుదల, పరిశ్రమలతో కొలాబరేషన్ వంటి అంశాలు అత్యంత ముఖ్యమని వివరించారు. అలాగే పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పథకాల ద్వారా స్టార్టప్లు, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్థిక సహాయం, మెంటరింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ఆలోచనలు వాస్తవికతగా మార్చి కొత్త స్టార్టప్లుగా అభివృద్ధి చేయడమే భవిష్యత్తులో అత్యుత్తమ కెరీర్ అవకాశమని, ఈ ప్రయాణం సమాజ అభివృద్ధి మరియు దేశ పురోగతికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ జ్ఞానప్రసూన, బి శ్రీకాంత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.